హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్ ఆచారి, ఆర్కిటెక్ట్, వాల్యర్ అండ్ వాస్తు కన్సల్టెంట్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన గృహ నిర్మాణంలో అన్ని డిజైన్ చేస్తాం, ప్లాన్ చేస్తాం. సో ఈరోజు స్పెషల్ ఈ వీడియో దేనికంటే కార్ పార్కింగ్, 4-వీలర్ పార్కింగ్. దీన్ని మయమతంలా క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ వాహనాల గురించి, ఎక్కడ పెట్టాలి ఏందనేది. ఎందుకంటే అది స్థిరమైనది కాదు, చరతత్వము, ఉష్ణతత్వము, దాంతోపాటు లోహం అన్నమాట. సర్వే వాహన ద్వారా వామే. సో దీని అర్థం ఏంటంటే మన గృహ నిర్మాణానికి ఎడమ సైడు, గృహంలో ఏదైతే ఫేస్ ఉంటుంది కదా, ఆ ఫేస్లో ఎడమ సైడు వాహనాన్ని నిలుపుకోమన్నాడు అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాహనాన్ని నిలుపుకోవాలి. ఇప్పుడు నేను కనిపిస్తున్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ చూస్తున్నా, నాకు ఇల్లు ఫేస్ అనమాట, మెయిన్ డోర్ అనుకోండి. నేను ముందు చూస్తుంటే నాకు ఎడమ సైడు, ఎక్కడైనా ఈస్ట్ ఉన్నదనుకోండి ఎడమ సైడు, సౌత్ ఉంటే ఎడమ సైడు, పడమట ఉంటే ఎడమ సైడు నిరభ్యంతరంగా వాహనాన్ని పార్క్ చేసుకోమన్నారు. సో అదేందో నేను డీటెయిల్గా మీకు చెప్తాను. సో ఇది ఉత్తర దిక్కు గల ఇల్లు అనమాట, నార్త్ ఫేసు ఇల్లు అనమాట. నార్త్ ఫేసు రోడ్ అనుకోండి, ఈ కార్నర్ వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి. యాజ్ పర్ వాస్తు ఏం చెప్తుందంటే ఈ వాయువ్యంలోనే పార్కింగ్ పెట్టు. మెయిన్ డోరు నార్త్ ఫేస్ ఉంటుంది కదా, మెయిన్ డోరు ఈ వాయువ్యం సైడు పార్కింగ్. అంటే ఇట్లా మొత్తం పోర్టికో వేసుకున్నా ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు, లేదు కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ బిల్డింగ్ ఉంటుంది కదండి, ఈ బిల్డింగ్ లైన్ అనేది, ఈ మూల అనేది కట్ కావద్దు. ఆ మూలను మాత్రం పిల్లర్ కాలంతోని, వాల్తోని కవర్ చేసుకోవాలి. లేదు అని అంటే మొత్తం కంప్లీట్గా పోర్టికో, ఇదంతా ఇల్లు, ఇది పోర్టికో అనమాట. ఇది నార్త్. కానీ వాయువ్యం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ నార్త్ ఫేసింగ్ హౌసెస్ అనమాట. నార్త్ ఫేస్ ఇంట్లకు వాయువ్యం కార్ పార్కింగ్ అనేది బెస్ట్. ద నెక్స్ట్ దక్షిణ ముఖద్వారం ఉన్న ఇల్లు, దక్షిణం రోడ్ ఉన్న ఇల్లు అనమాట. దానికి ఏమన్నాడు, ఆగ్నేయం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అన్నారు. జనరల్ కూడా మన ప్రాక్టీస్లో కూడా ఆగ్నేయమే పెడుతుంటాము, ఇక్కడ కూడా ఆగ్నేయమే అన్నాడు. ఇది కూడా జనరల్గా ఏంటంటే దీనికి కంప్లీట్ పార్కింగ్ వేయద్దు. అంటే దక్షిణంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది దక్షిణం అనుకోండి, ఇదంతా పార్కింగ్ పెడితే ఏంటంటే ఓపెన్ ఉంటుంది. యాజ్ పర్ వాస్తు అట్లా ఉండదు. దీన్ని మాస్టర్ బెడ్రూమ్ ఎడ్జ్లనే ఉండాలి. మాస్టర్ బెడ్రూమ్ దాటి ఎలాంటి వరండాలు, పోర్టికోలు ఉండొద్దు. కార్ పార్కింగ్ ఇక్కడే కట్ చేసి పెట్టుకొని కిచెన్ ఇక్కడ తీసుకురావచ్చు. ఇదన్నమాట. నెక్స్ట్ తూర్పు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్కు ఎడమ నార్త్ ఈస్ట్. సో ఈశాన్యాన్ని అనువుగా ఉంటుంది. ఈశాన్యము కార్ పార్కింగ్ ఇక్కడ అనువుగా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఈస్ట్ ఫేసింగ్ హౌజెస్లో కూడా మీరు ఇక్కడ కట్ చేసుకొని కార్ పార్కింగ్ పెట్టవచ్చు, లేకపోతే కంప్లీట్ పోర్టికో పెట్టేసి కూడా ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ సిట్అవుట్ వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ పశ్చిమ ముఖద్వారం అనమాట. పశ్చిమ ముఖద్వారంలో నైరుతి ఈజ్ ద బెస్ట్ ప్లేస్ యాజ్ పర్ వాస్తు. సో వెస్ట్ సైడ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెస్ట్, ఇక్కడ కంప్లీట్ పోర్టికో పెట్టడానికి లేదు, దానికంటే బెటరు ఇక్కడ కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ దక్షిణ వాల్ ఉంటుంది కదా, దీన్ని మాత్రం కవర్ చేసుకోవాలి. దక్షిణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నైరుతి అండి, ఇది దక్షిణము, ఇది పశ్చిమము. సో ఇట్లుంటుంది పార్కింగ్, లేకపోతే ఇట్లా వచ్చేస్తుంది కారు ఇట్లా వస్తుంది. ఈ దక్షిణం సైడ్ మాత్రం ఈ గోడ మాత్రం క్లోజ్ చేసుకోవాలి. ఈ ఇంట్లో ఇది క్లోజ్ చేసుకొని కారు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఇక్కడ నుంచి ఇట్లా రావద్దు, ఇట్లా తిరిగి రావాలన్నమాట. ఇది ప్లేస్ మాత్రం నైరుతి. దాని పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, అది పెట్టుకోవచ్చు. సో ఇది యాజ్ పర్ వాస్తు ప్రకారము వాహనాన్ని పార్క్ చేసే ప్రదేశాలు అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏదైనా సూచనలు సలహాలు చేయాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.
మీ శ్రీనివాస్ ఆచారి.